శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథా సుధలు 142వ భాగానికి స్వాగతం సుస్వాగతం. దశమస్కంధంలో పూర్వార్ధంలో శ్రీకృష్ణ లీలల గురించి మనం తెలుసుకుంటున్నాం. మొట్టమొదట ప్రదర్శించిన 3 లీలలు దుర్జన సంహార క్రమంలో ప్రముఖ పాత్రను వహించాయి. పూతనా సంహారంతో ప్రారంభమైన పరమాత్మని యొక్క దుర్జన వధ ప్రారంభం కొనసాగుతోంది. శకటాసురుణ్ణి సంహరించారు. ఇప్పుడు మరో సంఘటనని మనం శ్రవణం చేయబోతున్నాం. అత్యద్భుతమైనటువంటి హృదయానందాన్ని కలిగించేది, శ్రవణానందాన్ని కలిగించేవి అయినటువంటి శ్రీకృష్ణ లీలలు, ఆ భగవంతుని యొక్క లీలలు, బాలకృష్ణునిగానే ప్రదర్శిస్తున్న ఆ లీలలు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి భాగవత కథల్ని మనం శ్రవణం చేస్తున్నాం. ఒకరోజు ఏమైందంటే, కొడుకునొకనాడు తొడపై నిడుకుని ముద్దాడి తల్లి ఎలమిని ఉరుచో కడుదొడ్డ కొండ శిఖరము వడువున వ్రేగయ్యనతడు వసుధాదీశ. పరీక్షిత్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తున్నారు, ఓ పరీక్షిత్ మహారాజా, ఒకరోజు యశోదాదేవి కొడుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంది. అది ప్రతి తల్లి చేసేదే. ఆ కొడుకుని ముద్దాడింది. దేహాన్ని ప్రేమతో అలా నిమురుతూ ఉంది. అలా చేస్తుంటే పెద్ద కొండ శిఖరాన్ని తొడమే పెట్టుకుంటే ఎంత బరువు ఉంటుంది, అంత బరువు పెరిగిపోతోంది బాలకృష్ణుడి బరువు. ఏమైందో తెలియట్లేదు, అంత బరువు మొయ్యలేం. ఆ మొయ్యలేని పరిస్థితిలో ఆ తల్లి ఉంది అంటున్నాడు. అని బరువైన కొడుకు మోవను వెరవిడి ఇల మీద పెట్టి వెరచి జనని తా ధరన్ కావ పుట్టిన మహాపురుషుడు కాబోలు ననుచు బుద్ధింతలచన్. ఇంత బరువు ఎక్కిపోయిన బాలకృష్ణుణ్ణి మోయలేక ఆ యశోదాదేవి ఏం చేసిందంటే, వాడిని కిందికి దించి, వీడేమో భూమిని ఉద్ధరించడానికి పుట్టిన మహాపురుషుల్లా ఉన్నాడే అని మనస్సులో అనుకుందిట. అనుకుని వేరే పనులు చేసుకుంటోంది తను. ఈ లోపల కరుడగు కంచుని పంపున అరగి తృణావర్తుండు అవనికి అవచాటముగా సురకరువలియై బిస అరుదరుదన ముసరి విసరి హరిన్ కొనిపోయన్ అనే పద్యాన్ని మనకి పోతనామాచులు వారు అందిస్తున్నారు. కఠినాత్ముడైన కంసుడు పంపించాడు. ఇదివరకు కూడా 2 రాక్షసుల్ని పంపించింది కంసుడే. ఆ కంసుడు పంపించగా తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు వచ్చాడు. అకస్మాత్తుగా ఒక సుడిగాలిలాగా తయారైపోయాడు. అది బిసా బిసా అని శబ్దం చేస్తుంది. గాలి వస్తున్నప్పుడు, పెద్ద గాలి వస్తున్నప్పుడు ఒక శబ్దం ఉంటుంది.
ఆ శబ్దాన్ని ఇక్కడ పట్టుకున్నారు పోతన గారు. బిసబిస అని శబ్దం చేస్తూ. అందరూ ఇలాంటి గాలిని ముందెప్పుడు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. ఆ ప్రాంతం వాళ్ళు, రేపల్లె గ్రామంలో వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు ఆ గ్రామస్తులు. అది ఆ ప్రాంతాన్నంతటినీ ఆ గాలి కమ్మేసింది. బాలకృష్ణుడిని ఎత్తుకుని పోయింది. ఆ రాక్షసుడు ఎత్తుకుని పోయాడు. సుడి ఎరుగని హరి సుడివడ సుడిగాలి తెరగు రక్కసుడు విసరడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిసిన గోపకులు బెగడి సుడివడి రధిపా. ఈ డా అనే శబ్దంతో పద్యాన్ని అల్లడంలో పోతనామాచుల వారి యొక్క సామర్థ్యం అంతా ఇంత కాదు. సుడివడి అంటే సుడి అంటే తిరగడం. గాలి సుడిగాలి వస్తుందంటారంటే తిరుగుతూ వస్తూ ఉంటుందో గాలి కనపడుతుంది కూడా. ఎరుగని అలా వస్తుందని బాలకృష్ణుడికి తెలుసా? తెలియదు కదా, చిన్నపిల్లాడు కదా. సుడివడన్ అలా వస్తుంటే అది ఈయన్ని చుట్టేసింది. సుడిగాలి కనిపించు ఆ రక్కసుడు రాక్షసుడు బెసరెడి అంటే వీస్తున్నట్టి ఆ సుడిగాలి ధూళి ఏమైందంటే ఆ రాక్షసుడు విసిరేటువంటి ధూళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి కళ్ళల్లోనూ, గోపకులు గోపికలు వాళ్ళందరి కళ్ళల్లోనూ కమ్మేసింది. కమ్మేయడంతో వాళ్ళకి ఏం కనపడటం లేదు. వాళ్ళు గుండ్రంగా తిరుగుతూ వాళ్ళు కూడా గాలిలాగా ఎక్కడున్నామో ఏమున్నామో తెలియక పడిపోయారు. ఎవరి వల్లనూ తిరుగుడు పడని శ్రీహరి ఇప్పుడు తిరుగుడు పడ్డాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు విసిరిన సుడిగాలి వల్ల అది రేగిన దుమ్ము కళ్ళ నిండా క్రమ్ముతుంటే గోపకులంతా భయపడి గుండ్రంగా తిరుగుతూ కింద పడ్డారు. ఆ సుడిగాలి రాక్షసుడు ఏం చేశాడంటే ఇంకా వాడి పేరు తృణావర్తుడు. ప్రళయకాల వాయువు వలె చెలరేగాడు. ఆయన వీచిన గాలి దానివలన పుట్టిన దుమ్ము సూర్యకిరణాలను కప్పివేసింది. భయంకరమైన దట్టమైన చీకటి 10 దిక్కులా ఆవరించింది. రేపల్లె మొత్తం కలవరపాటు పొందింది. ఒకరికొకరు కనపట్టలేదు. చూడండి, తుఫానులు వచ్చినప్పుడు, సుడిగాలిలు వచ్చినప్పుడు మనం రోడ్డు మీదకి ఎడితే ఒకరికొకరు కనపడరు. కళ్ళు అసలు మూసుకుపోతాయి ఆ దుమ్ముకి. ఆ సుడిగాలి తిరిగే వేగానికి, భయంకర ధ్వనికి దిక్కుల చివరల వరకు చెవిటిమైపోయాయి. వాటికేం వినపట్టలేదు దిక్కులకి. ఒక ముహూర్తం కాలం లోకాలకు భయంకరమైనటువంటి స్థితి ఏర్పరిచాడు. అప్పుడు ఈ గోపకాంతలు వాళ్ళంతా, యశోద వీళ్ళంతా వెతుకుతున్నారు. బాలకృష్ణుడు కనపట్టనేదే. వాళ్ళకేదో అయిందని వాళ్ళేం బాధలేదు. కృష్ణుడు కనపట్టలేదు. ఆ బాలకృష్ణుడు కనపట్టలేదని భావించి వాడికి ఆపద కలిగిందేమో అని భావించి, ఓ బిడ్డ, బాలభానుని వలె కాంతి గలవాడివి, బాలుడు అందరిలో శ్రేష్ఠుడివి, ఈరోజు గాలి చేతిలో చిక్కుపడ్డావా అంటూ బాలుణ్ణి పిలుస్తూ ఈ స్థితి కలిగించినందుకు దేవుణ్ణి కూడా దూషిస్తూ దుఃఖంతో కృంగి కుసించి కేకలు పెడుతోంది ఆ యశోద. ఆ సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుకుని ఆకాశానికి ఎత్తుకుపోయింది. ఆకాశంలో సుడు తిరుగుతూ భయపడుతున్నావో ముద్దుల కడుక, ఏమంటున్నావు? ఇది ఘోరం ఘోరం అనుకుంటున్నారు వాళ్ళంతా. అప్పుడు ఆ యశోద యొక్క మనస్థితిని గురించి ఆవిడ మాటల్లో చెప్తున్నారు పోతనామాచుల వారు. ఇక్కడ పెట్టి తిన్ తనయుండు ఇక్కడ ఆడుచునుండే, గాలి తానెక్కడి నుండి వచ్చే, శిశువెక్కడి మార్గము వట్టిపోయే, నేనెక్కడ చొత్తునంచు కమలేక్షణ క్రేపు తొరంగి ఖిన్నయై, పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలి దురంత చింతయై. ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడే పెట్టాను నేను, ఇక్కడే ఉండాలా వస్తువు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయిందని మనం ఎలాగనుకుంటామో, కృష్ణుడిని ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఆడుకుంటూ ఉండేవాడు అని ఆలోచిస్తూ ఆమె భావనలు చెప్తున్నారు పద్య రూపంలో. ఇక్కడ పెట్టి తిన్ తనయుడిక్కడ ఆడుచుండే, గాలి తానెక్కడ నుండి వచ్చే, శిశువు ఎక్కడి మార్గము వట్టిపోయే,
నేనెక్కడ చొత్తునంతు కమలేక్షణ క్రేపుతొరంగి ఖిన్నయై పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలే దురంత చింతయై. ఇక్కడే కూర్చోబెట్టానే, ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు ఇంతవరకు. ఆ మాయుదారి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఎక్కడికి వెళ్ళి వెతకాలి అంటూ యశోద ఒక దూడను వదిలిపెట్టి దుఃఖంతో, ఒక ఆవు దూడను వదిలిపెడితే ఆ దూడ వదిలిపెట్టి లేకపోతే దూడ తప్పిపోతే ఆవు ఎలా దుఃఖంతో నేల మీద పడిపోతుందో అదేవిధంగా రోదిస్తూ నేల మీద పడిపోయింది అంటున్నారు భాగవతంలో. అప్పుడు అందరూ వెతుకుతున్నారు, అందరూ ఆందోళనలో ఉన్నారు. ఆ సమయంలో ఏమవుతోంది? ఆకాశంలో ఆలో చక్ర సమీర దైత్యుడు, ఆలోన్ చక్ర సమీర దైత్యుడు మహాహంకారుడై మింటికిన్ బాలుంతా కొనిపోయి తుదిన్ తద్భారంబు మోవన్ బలశ్రీలేమిన్ పరిశాంత వేగుండగుచున్ చేష్టింపగా లేక మున్నీలా గర్భకుంచూడరంచు ఇట మీదెట్లంచున్ చింతించుచున్. ఇప్పుడు ఆ తృణావర్తుడి మనసులో ఏముందో భాగవతం చెప్తోంది. ఇంతలోపల ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు చాలా అహంకారంతో, మితిమీరిన అహంకారంతో బాలకృష్ణుని ఆకాశానికి ఎత్తుకుపోయాడు. కానీ ఆ బాలుడి బరువు మోయలేకపోతున్నాడు. ఈయన గమన వేగం తగ్గిపోయింది, కదలలేక. అంతకు ముందు ఇలాంటి బిడ్డను నేను ఎక్కడా చూడలేదు, ఇక మీదట నా గతి ఏమిటి అని చింతించసాగేట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, బాలద్విరద కరంబుల పోలెడి కరములన్ తనుజున్ పొండుగ బిగియం కీలించి వ్రేలంబడియన్ బాలకుడొక కొండ భంగి బరువయ్యధిపా. పరీక్షిన్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. బాలద్విరద కరంబుల పోలెడి కరములన్ తనుజున్ బొండుగ బిగియం కీలించి వ్రేలంబడియన్ బాలకుడొక కొండ భంగి బరువయ్యధిపా. ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. బాలకృష్ణుడు పిల్ల ఏనుగుల తొండాల వంటి తన చేతులతో తృణావర్త రాక్షసుని పీకి పట్టుకున్నాడు, కుత్తుక నాళాన్ని, కంఠాన్ని పట్టుకున్నాడు. ఒక కొండవలే బరువైవి వేలాడుతున్నాడు ఆ కంఠాన్ని పట్టుకుని. ఆ మెడ బిగిసిపోతోంది. మెడ బిగియన్ పట్టుకొని దిగన్ పడియడి బాలకుని చేతన్ పర్వత నిభునిచే విడివడ జాలక వాడు రెన్పడి బెగడెడు ఖగము భంగి భయమును పొందెన్. ఆ మెడను బిగపెట్టిన ఒక కొండలా వేలాడుతున్న బాలకృష్ణుని చూసుకున్నాడు. ఆ పట్టు నుండి ఈయన బయటపడలేక ఆ రాక్షసుడు మెడకు ఉచ్చు బిగుసుకున్న పక్షి వలె భయపడుతున్నాడు. హరికరతల పీడనమున పరవశుడై రాలమేద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కూలు పురముల పోలెన్. త్రిపురాసుర సంహారంలో పరమశివుడు ఒక బాణంతో త్రిపురాసురుల్ని సంహరించాడు. అదే రీతిలో అలాగా ఒక్క క్షణంలో సంహరించేశాడు శివుడు. దాన్ని ఇక్కడ ఉపమానంగా తీసుకుంటున్నారు. శ్రీహరి యొక్క కరతల పీడనమున అంటే తృణావర్తుడి యొక్క
తృణావర్తుణ్ణి ఎలా పట్టుకున్నారంటే బాలకృష్ణుడు అరచేతి పీడనమును, అరచేతి రాపిడి చేత పరవశుడై తన అధీనంలో తాను లేనివాడైపోయాడు. ఆ శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉన్న బాలకృష్ణుడు పట్టుకున్నాడు పీకిని, తృణావర్తుడి పీకి. అతను ఆ రాక్షసుడు తన అధీనాన్ని కోల్పోయాడు, తన మీద తనకు ఉన్నది. ఎలా కోల్పోయాడంటే త్రిపురాసుర సంహారంలో శివుని యొక్క బాణం చేత అలాగ పురాలన్నీ పడిపోయినట్టు వీడు కూడా విరిగిన అవయవాలు కలవాడై ఒక్కసారి రాళ్ల మీద పడిపోయాడు అంటున్నారు. శివుడు ఎలాగైతే త్రిపురాలని పడగొట్టాడో అదేవిధంగా బాలకృష్ణుడు చేసిన పనికి ఆ తృణావర్తుడు ఆకాశంలోంచి కింద పడ్డాడు, రాళ్లమే పడ్డాడు పడడంతో. కానీ ఆ తృణావర్తుడి యొక్క శరీరం మీదే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయిదులందున్ రక్షణములు వేయి కలిగిన శిక్షితుడగు ఖలుడు పాపచిత్తుండగుటన్ అనే ఒక ఆర్షవాక్కు చెప్తున్నారు ఇక్కడ. పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, మంచి సాధుశీలుడు, సత్ప్రవర్తన కలవాడు, సమబుద్ధి కలవాడు అయిన వాడికి రక్షణ లేకపోయినా కష్టాలు కలిగినప్పుడు రక్షింపబడతాడు. ఆయన రాజు కాకపోవచ్చు, పెద్ద అధికారి కాకపోవచ్చు, కానీ తన మంచి బుద్ధి వలన, సమబుద్ధి వలన, సాధు ప్రవర్తన వలన అతనికి రక్షణ దొరుకుతుంది అవసరమైనప్పుడు. దుర్మార్గుడు కూడా ఉంటాడు, వాడికి ఎన్నో రక్షణ వ్యవస్థలు ఉన్నాయి, ఎంతోమంది సైనికులు ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి, అయినా సరే ఆ పాపాత్ముడు కనుక తప్పక శిక్షింపబడతాడు అనే విషయాన్ని భాగవతం మనకి చెప్తోంది. అంటే అందరూ సద్బుద్ధి కలిగి, మంచి శీలవంతులై, సమబుద్ధి కలిగి, అందరినీ కరుణతో దయతో చూస్తూ, ఎక్కడా పాపం చేయని పరిస్థితిలో సత్ప్రవర్తనతోటి మనం ప్రవర్తించాలని, అప్పుడు భగవంతుడి యొక్క రక్ష మనకు కలుగుతుందని భాగవతం మనకి ప్రత్యక్షంగా చెప్తోంది. ఈ లోపల వాళ్ళందరూ గోపస్త్రీలంతా కలిపి గోపికలు ఆ కృష్ణుని తీసుకుని మెల్లిగా తీసుకెళ్ళి యశోదని చేతిలో పెట్టేశారు. నీ కొడుకు ఎలా ఉన్నాడో చూసుకో, బాగున్నాడు, వెళ్ళు అన్నారు. అప్పుడు ఆ కొడుకుని పట్టుకుని ఆమె బాగా ముద్దాడి లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయి పాలిచ్చి వాడిని ముద్దాడుతో కూర్చుంది. ఆ బాలకృష్ణుడిని, అతను ఏం భయపడిపోయాడో బాలకృష్ణుడని ఈ తల్లి భయం, ఆ భయంతో ఆ బాలకృష్ణుడిని ఓదారుస్తోంది. ఆ సమయంలో ఈ గోపికలందరూ అనుకుంటున్నారు, ఇంతవరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒక స్త్రీ రాక్షసిగా వచ్చింది, తర్వాత ఒక బండి వచ్చింది, ఆ బండి ఆకాశానికి తీసుకుపోయింది, బండి పైకి వెళ్ళి కింద పడిపోయింది, బండి పడిపోయి రాక్షసుడై చచ్చిపోయాడు. ఇప్పుడు ఏకంగా గాలి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి బాలకృష్ణుడిని తీసుకుపోయాడు. ఇవన్నిటినీ అధిగమిస్తున్నాడు ఆ బాలకృష్ణుడు. ఏమైందో, ఏమిటి దీనికి కారణం అని ఆ గోపికలు ఆలోచిస్తూ తలుచుకుంటూ మాట్లాడుతున్నారు. గత జన్మంబులనేమి నోచితిము, యాగశ్రేణులేమి చేసితిము, ఎవ్వరికేమి పెట్టితిము, ఏ చింతారతిన్ ప్రొద్దు పుచ్చితిము, సత్యములేమి పల్కితిము, ఏ సిద్ధప్రదేశంబున్ త్రొక్కితిము, ఇప్పుడు చూడగంటి ఇచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. మన జన్మల్లో, పూర్వజన్మలో ఏ నోములు నేసామో ఇప్పుడు మనం ఈ అర్భకుడైన కృష్ణుని చూస్తున్నాం. ఏ యాగాలు చేశామో, ఏ సత్పురుషులను ఏమి దానాలు ఇచ్చామో, ఏ మంచి విషయాల మీద మనస్సు నిలిపి కాలం గడిపాము, అంటే సత్కాలక్షేపాలు ఎక్కడెక్కడ చేశాము, ఏ సత్యాలు పలికాము,
ఏ పుణ్యక్షేత్రాలు దర్శించామో ఆ పుణ్యఫలమే ఇప్పుడు ఇక్కడ భయం లేని కృష్ణుణ్ణి మనం దర్శించగలిగాం అని వాళ్ళ పూర్వజన్మ ఫలాన్ని గురించి ఆ గోపికలు ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా నెమరు వేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకా తర్వాత విషయాలు వచ్చే భాగంలోంచి చెప్పుకుందాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. స్వస్తి.